వనపర్తి పట్టణంలోని వల్లభ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకలకు సిద్ధమైంది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు గరుడ వాహన సేవ అనంతరం అత్యంత విశిష్టమైన ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానున్నాయి. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకొని గోత్రనామాలతో పూజలు చేయించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథాచార్యులు తెలిపారు. ఉదయం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగనున్నాయి. ఇక తిరుమల తరహాలో జరిగే ఈ వేడుకలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వనపర్తి. ప్రియమైన భగవద్బంధులందరికీ కూడా రేపు అంటే మంగళవారం మనకు ముక్కోటి ఏకాదశి అత్యంత వైభవంగా ప్రారంభం కాబోతున్నది. దానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఆలయంలో జరుగుతున్నది. రేపు ఉదయం 4 గంటలకు గడవాని సేవ నిర్వహించబడుతుంది. ఆ తర్వాత స్వామివారిని ఉత్తర ద్వారం గుండా లోపలికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉత్తర ద్వారానికి తర్వాత స్వామివారికి అర్చనా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వచ్చిన తర్వాత స్వామివారు తనకు కేటాయించినటువంటి శేషవాహనంలో అలంకరిస్తారు. ముందుగా అక్కడి నుంచి అర్చనలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఈ యొక్క కార్యక్రమం ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమయ్యి రాత్రి 9 గంటల వరకు